ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయము, మూడో రాత్రి కాల సమయము దేవుని సన్నిధిలో ఇటు రీతిలో మన ఉపవాసముతోను ప్రార్థనతోను సమయం గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మనం అందరూ కలిసి ఒకసారి మన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి ఈ తరుణం వారి జీవితంలో చూడలేనప్పుడు దేవుడు తన ఉచితమైన ప్రేమతోను కరుణతోను కృపతోను దేవుడు మనల్ని ఒక్కొక్కరిని నడిపించి దేవుని శక్తితోను బలముతోను దేవుడి రాత్రి కాల సమయం మన ఒక్కొక్కరి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యములను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తున్నారంటే మన ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు ఉన్నది. హల్లెలూయా. మనం చేయుచున్న ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నది. ఎందుకంటే 91వ కీర్తనలో 5వ వచనం మనం 15వ వచనం మనం చదివినప్పుడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రతి ప్రార్థనకు జవాబు ఉన్నదని ఈ కీర్తనలో మనం తెలుసుకోగలుగుతుంది. మొర పెట్టుచున్న వారికి ఉత్తరం. ఎవరికి ఉత్తరం అండి? మొర పెట్టుచున్న వారికి ఉత్తరం. మొర అంటే మామూలైనది కాదు. మొర అంటే, ప్రభువా నీవు తప్ప నాకు సహాయం చేసిన ఒక్క వ్యక్తి ఈ లోకములో లేదు. దేవుని మీదే ఆధారపడుట, దేవుడు తప్ప మనకు సహాయం చేయడానికి వేరే ఒక ద్వారి లేదు అని దేవుని దగ్గరే మొర పెట్టుడమే దేవునికి ఇష్టమైనది. అప్పుడు మొర పెట్టిన వ్యక్తులకు దేవుడు ఏం చేస్తారంటే దేవుడు జవాబు అనిపిస్తారు. అనేక సార్లు మన ప్రార్థన మామూలు ప్రార్థనగా తీర్చబడుతుంది. అందువలన మనం అనేక సార్లు జవాబు దొరికిలేని వారుగా మనం ఉండిపోతున్నాం. కానీ మొర పెట్టుమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరలా మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని స్వాధీనపరిచినట్టుగా మన ప్రార్థన ఉండాలి. దేవుని మనస్సును స్వాధీనపరిచినట్టుగా మన ప్రార్థన మన జీవితం ఉండాలని దేవుడు కోరుచున్నాను. మనకందరకు సుపరిచితమైన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనం చదివినప్పుడు, ప్రార్థన గురించి శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నారు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అంటే, ఇది మనం చూస్తే ఒక మోడల్ ప్రేయర్ గా, ఒక మాదిరిగా దేవుడు ఈ ప్రార్థనని చూపిస్తున్నారు. ఈ మాదిరిలో మీరు ప్రార్థన చెయ్యండి, ఇటు విధముగా మీరు ప్రార్థన చెయ్యండి అంటే, ప్రార్థన చేసినప్పుడు దానికి ఒక స్టెప్ ఉంది. మనకి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయడం కాదు. దేవుడు నేర్పించినప్పుడు అదే ప్రార్థన చేయమని కాదు, ఇలాగ ప్రార్థన చేయుడి అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలాగే ప్రార్థన చేయమని దేవుడు నేర్పించారు. మొదటి స్టెప్ ఏం నేర్పించారంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే ఎవరిని మనం పిలవాలి? తండ్రిని పిలవాలి. ఇహలోకమైన తండ్రిని మనం నానా, డాడీ అని పిలిచినప్పుడు అయితే ఆ వ్యక్తికి ఏం అర్థం అవుతుందంటే, నా బిడ్డకు ఏదో అత్యవసరం ఏదో ఉంది, అందుకు నన్ను పిలుస్తున్నారు. అలాగే క్రైస్తవుడైన ఒక వ్యక్తికి ఉన్న హక్కు పరలోకములో ఉన్న తండ్రిని పిలువుట. మనకున్న హక్కండి, మన తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలువుట. లోకములో ఎవరికి లేదు ఈ హక్కు, కానీ క్రైస్తవుడుగా ఉన్న మనకు దేవుడు ఈ హక్కును మనకు అనుగ్రహించి ఉన్నారు. అందువలన మనం ఎంతో గొప్ప ధన్యులండి. సో స్టెప్ నెంబర్ 1 ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించినది, యేసుక్రీస్తు శిష్యులకి ఏం చూపించారంటే, పరలోకమందున్న తండ్రి అని పిలిచి ప్రార్థించారు. రెండోది యేసుప్రభు ఏం చెప్పారంటే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణే మనం స్తుతిస్తున్నాము కనుక ఆ పరిశుద్ధపరచ నామమునే మనం స్తుతించాలంటే మనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అందువలన నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవునినే మనం మహిమపరచబడిన వారుగా ఉండాలి అని ఆ వాక్యం చూపిస్తున్నారు. మరలా
నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే దేవుడు ఏం నేర్పిస్తున్నారంటే తండ్రి అని పిలువడం, రెండోది దేవుని నామానే, పరిశుద్ధ నామానే మన ద్వారా మహిమపరుచుకోవడము, మూడవది దేవుని చిత్తం మనలో ఉన్నట్టుగా నెరవేర్చినట్టుగా మనం ప్రార్థన చెయ్యాలి. అనేక సార్లు మన చిత్తం, మన కోరిక దేవునికి మనం చెప్పుచున్న వారిగా తీర్చబడుతుంది. కానీ అలాగే కాదు దేవుడు ఆశించినది. దేవుని చిత్తం, దేవుని ఆలోచన మన ఎడల ఎరిగించినట్లు మనం ప్రార్థన చేయాలి. తర్వాత వచ్చినప్పుడు మనం చూస్తున్నాము పరలోకమందు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును కాక, మా అనుదిన ఆహారము నేడు మాకు చెయ్యుమని శిష్యులకు నేర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అనుదిన ఆహారము గురించి తర్వాత అంటే తండ్రిని మనం తండ్రి అని పిలిచి సంబోధించి అభిసంబోధన చేసుకొని మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఆ తండ్రి అని పిలిచినప్పుడు ఇహలోకమైన తండ్రి అయినా సంతోషిస్తారు, పరలోకమైన తండ్రి గౌరవించి ఆ తండ్రికి మన సంతోషం ఇచ్చిన వ్యక్తిగా తీర్చబడుతుంది. రెండోది ఆ తండ్రిని మహిమపరుస్తాం, మూడోది ఆ తండ్రి చిత్తం నా ఎడల మన ఎడల నెరవేర్చినట్టుగా మనం ప్రార్థన చేస్తాం, నాలుగోది మాత్రమే మా అవసరములు దేవునికి చెప్పుట. సో ఎక్కువగా దేవుణ్ణే మనం ప్రార్థనలో స్తుతించిన వ్యక్తులుగా మనం ఉండాలి. మన అవసరములు తర్వాత దేవునికి చెప్పాలి అని దేవుడు నేర్పిస్తున్నారు. అంటే ఇది కాదు నా అంశం, ప్రార్థన గురించి కొద్ది ఇంట్రొడక్షన్ ఇచ్చి మళ్ళా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అయితే అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ఈ ప్రార్థనలో మనం చూస్తే ఆహారం మనకెంతో అవసరముగా ఉన్నది కదా. ఆహారం తినుట అంటే కోరిక కాదు, అది అవసరం. మన శరీరం ఎలాగ ఆరోగ్యముతో బలముతో ఉండాలో, ఆ శరీరాన్ని మనం ఎలాగ పోషించాలో, మన శరీరం దేవుని ఆలయముగా ఉన్నాము కనుక మా ఆలయాన్ని మనం ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. అందువలన మన శరీరం ఎంతో అవసరముగా ఉన్నది. అందువలన మన శరీరానికి కావలసిన ఆహారం అవసరముగా ఉంది. అందువలన అదొక కోరిక కాదు. అనేక సార్లు ప్రార్థన అన్నది మన కోరికగా మన కోరిక దేవునికి చెప్పినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నారంటే మీ కోరిక కాదు ప్రార్థనలో రావాల్సినది. ప్రార్థనలో ఏం రావాలంటే మీ అవసరతలు ప్రార్థనలో ఉండాలి. మా అనుదిన ఆహారము అంటే అది అవసరం. తర్వాత ఏం చెప్తున్నారంటే మా రుణస్థులను మేము క్షమించినట్లు ప్రకారముగా మా రుణములు క్షమించు. సో క్షమాపణ మనకెంతో అవసరం. ఆహారం ఎంత అవసరమో దేవుని వద్ద నుండి క్షమాపణ పొందుకోవడం, ఇతరుల్ని మనం క్షమించడం అంత అవసరముగా ఉంది. అది కోరిక కాదు. ఇంకా మూడవది మరలా చెప్తున్నాను, శోధనలోకి దుష్టుని నుండి మమ్మును తప్పించుము. శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. సో దుష్టుని చేతిలో మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని కృప మనకు కావాలి. అందువలన దుష్టుని చేతిలో నుండి, దుష్ట చూపులో నుండి, దుష్ట ఆలోచనల నుండి, దుష్ట కార్యముల నుండి దేవా నన్ను తప్పించుమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సో అదంత కోరిక కాదు, అదంత మన జీవితంలో అవసరమైనది. సో ఈ రాత్రి కాల సమయం నేనేం చెప్తున్నారంటే అనేక సార్లు మన కోరికలు దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం ఆశిస్తున్నారంటే నీ కోరిక కాదు, నీ అవసరములు నేను తీరుస్తా. కోరిక ఎక్కడి నుండి వస్తుందంటే అది మన శరీరములో నుండి వచ్చిచున్నదే కోరికలు. నీ అవసరములు దేవునికి తెలుసు, అది మన నోటిలో నుండి దేవునికి చెప్పాలి అని దేవుడు మన గురించి ఆశిస్తున్నారు. అయితే మనం ముందుకు వెళ్ళినప్పుడు దీనిలో ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యము 3వ అధ్యాయము ఒక వ్యక్తి, మనకందరికి సుపరిచితమైన వ్యక్తియే. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం మనం అక్కడ చూస్తే
అక్కడే మనకు ఆ ఇన్సిడెంట్ తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ఎక్కడే ఉన్నారంటే, ఆ మనుష్యుడు శృంగారము దేవాలయపు ద్వారము వద్ద ప్రతిదినము కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ పెడతారు ఆ మనిషిని. ఎందుకు పెడతారంటే భిక్ష అడుగుటకు పెడతారు. ఎందుకు భిక్ష అడుగుతున్నారంటే, పుట్టిన మొదలుకొని కుండివాడైన ఒక మనిషి, ఒక వ్యక్తి నడవలేం, అనేక మంది సహాయముతో మోసుకొని శృంగారమైన దేవాలయ ద్వారము దగ్గర కూర్చోపెడతారు. అయితే ఆ దేవాలయంకు ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ దేవాలయంకు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, మలయాళంలో ఎలా ఉందంటే, సుందరమైన గోపురం, సుందరమైన దేవాలయం అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో కూడా బ్యూటిఫుల్. ఓకే, సో అక్కడ మనం చూస్తే ఒక మార్బుల్తో కెట్టబడిన ఒక దేవాలయము, ఆ దేవాలయం, అందుకే అది సుందరమైన దేవాలయం అని రాయబడి ఉంది. అక్కడే అనేక మంది టూరిస్ట్ యాత్రికులు అక్కడికి వచ్చి అది చూస్తారు. అంత ఆకర్షణీయమైన దేవాలయమే ఆ సుందరమైన శృంగారము దేవాలయం. అక్కడ ఎవరు కూర్చున్నారు? ఆకర్షణీయం లేని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నారు. చూసారా, ఎంతమంది అక్కడికి వచ్చి పోతారు. టూరిస్ట్ వాళ్ళు అక్కడికి వచ్చి అనేక కార్యాలు చూసి సంతోషించి వెళ్ళిపోయిన ఆ స్థలములో ఎవరు కూర్చున్నారంటే, పుట్టిన మొదలుకొని కుండివాడైన ఒక వ్యక్తి మనుషుల సహాయముతో మోసుకొని వచ్చి అక్కడ ఉన్నారు. అది అందమేనా? అందమైనది కాదు. కానీ ఆ వ్యక్తికి అది అర్థం అవ్వలేదు. అయితే కింద వాక్యములో మనం చదివినప్పుడు అక్కడే ఇద్దరు వ్యక్తులు, పేతురు, యోహాను, అక్కడ ప్రార్థించడానికి అక్కడికి వెళ్ళుచుండగా ఈ వ్యక్తి వారిని చూచి, ఓకే, ఆ వ్యక్తి వారిని చూచి భిక్ష ఏదో ఇస్తారు. అయితే నేను చెప్పాను కదా, టూరిస్ట్ వచ్చిన ఆ ప్లేస్ లో కొంతమంది ఇలాంటి భిక్ష వాళ్ళకు ఎలాగ ఇస్తారంటే, ఇప్పుడు డాలర్, అమెరికా వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు డాలర్స్ ఇస్తారు, ఇంకా లండన్ వాళ్ళు అక్కడికి వెళ్తే యూరో ఇస్తారు, మరలా ఇండియన్స్ వాళ్ళు అక్కడికి వెళ్తే రూపీస్ ఇస్తారు. సో అనేక విధమైన డబ్బులు, అనేక విధమైన కోయిన్స్ ఈ భిక్ష వాళ్ళకు దొరుకుతుంది. చూసారా, దొరికినప్పుడు పేతురు, యోహాను ఆ సమయంలో అక్కడికి వచ్చిన సమయంలో ఈ భిక్షగాడు పేతురు, యోహాను వైపు చూస్తున్నారు. ఏదైనా తనకు దొరుకుతుందేమో అని అనుకొని చూస్తున్నారు. అయితే కరెక్ట్ గా మనం ఆలోచిస్తే అతనికి ఏం కావాలి? అతను నిలబడి, తన కాలి మీద నిలబడి పని చేసి దేవుని నామాన్ని మహిమపరచుచున్న వ్యక్తిగా తీర్చబడాలి. కానీ ఈ భిక్షగాడికి అది అర్థం అవ్వలేదు. కానీ పేతురు, యోహాను అక్కడికి వచ్చినప్పుడు వారికి అర్థమైంది, ఈ భిక్షగాడికి ఏం కావాలి, ఈ కుంటి వాడైన వ్యక్తికి ఏం కావాలి, వాడిప్పుడు నడవాలి. హల్లెలూయా. అట్టి రీతిలో ఈ రాత్రి కాల సమయము ఈ భిక్షగాడైన వాడుకు ఏం కావాలి? భిక్ష కావాలి. అడిగి తన జీవిత కాలం అంతా బ్రతుకుకోవాలి. లోకం వైపు, మనుషుల వైపు, ధనం వైపు చూచి అడిగి ఏదో ఉన్న దానితోనే బ్రతకాలని ఉన్న ఆశ మాత్రమే అతనికి ఉంది. కానీ అతనికి అదే కోరిక జీవితకాలం అంతా, కానీ అతనికి ఉన్న అవసరం అతనికి తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ కోరిక దేవునితో చెప్తున్నారా, లేకపోతే నీ అవసరములు దేవునితో చెప్తున్నారు? భిక్షగాడు కోరిక, భిక్ష అపోస్తలైన పేతురుతో యోహాన్తో భిక్ష అడిగాం, కానీ వాళ్ళేం చెప్పారు? మిగతా వాళ్ళు ఇచ్చినట్టుగా వెండి బంగారములు మా దగ్గర లేదు. ఏటి మా దగ్గర ఉంది? యేసు నామము
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు నడుమని చెప్పారు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామము మా పక్కనే ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం నీ కోరిక లోకం వైపా, లోక కార్యముల వైపా, లోక ధనముల వైపా, లోక ఇష్టముల వైపా, అదేనా నీ కోరిక? అదేనా దేవునితో అడుగుతున్నారు? కానీ ఈ రాత్రి కాల సమయం దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ కోరిక కాదు దేవుని బిడ్డలారా, నీ అవసరములు దేవునితో చెప్పు. నూతన నెలలోకి ప్రవేశించుచున్న మనకు కావలసినది మన అవసరములు. అనేక సార్లు మనం అవసరములు మర్చిపోయి మన కోరిక దేవునికి చెప్పిన వారుగా మనం తీర్చబడుతున్నారు. కానీ ఈ భిక్షకుడు లాగే మనం ఉండకుండా పేతురు, యోహాను దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు గనక అదే దేవుడు కూడా ఈ రాత్రి కాల సమయం మనతో మాట్లాడుచున్నారు. దేవుని ప్రత్యక్షత కలిగి మనం ఉన్నప్పుడు మనం అవసరములు ఏమై ఉన్నదో దేవునికి తెలుసు. దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మరలా మనం ముందుకు వెళ్దాం. నేను చెప్పాను కదా, మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే, మన ప్రార్థన దేవుని మనస్సును స్వాధీనపరచుకున్న ప్రార్థనగా మన ప్రార్థన తీర్చబడాలి. దేవుని మనసును స్వాధీనపరచుకున్న ఒక వ్యక్తిని నేను చూపించాలని ఆశిస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం మనం చదివినప్పుడు, 18వ అధ్యాయం 23వ వచనం, 22, 23వ వచనం మనం చదివినప్పుడు, ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సోదోము వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఏ మనుషులండి? ఆ మనుష్యులు. అక్కడ మనం చూస్తే 3 వ్యక్తులు అక్కడ మనం చూస్తున్నాం. అయితే వారు అబ్రహాం దగ్గరికి వెళ్ళారు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా వారికి ఉన్న ఒక ఏం, సోదోము దగ్గరికి వెళ్ళాలి. సోదోము పాపం అధికముగా విస్తరింపబడి ఉన్నది కనుక దేవుడు క్షమించలేకపోతుంది. ప్రజలు పాపము దేవుడు క్షమించలేకపోతుంది. అందువలన ఆ విస్తరింపబడిన పాపమును దేవుడు నాశనం చేయాలని, ప్రజలను నాశనం చేయాలని, ఆ సిటీ, ఆ దేశం అంతా నాశనం చేయాలని దేవుడు ఆశించి ఆ 3 వ్యక్తులు అక్కడికి వెళ్ళిచుండగా చూసారండి. అక్కడే ఈ 3 వ్యక్తుల్లో ఒక్కరు మనుష్య రూపముగా వచ్చిన యెహోవా అయిన దేవుడు, 2 వ్యక్తులు దేవదూతలు. అయితే అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచున్నారు. చూసారో ఎందుకు మాట్లాడుచున్నారంటే, అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత కలిగింది, అబ్రహాముకు వాగ్దానం దేవుడు ఇచ్చారు. మరలా అక్కడి నుండి ఈ వ్యక్తులు సోదోము దగ్గరికి వెళ్తున్నారు. సోదోము దగ్గరికి వెళ్ళిన టైంలో ఆ మనుషులు 22వ వచనం ఏం చెప్తున్నారంటే, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదోము వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. హల్లెలూయా. అబ్రహాము యెహోవా సన్నిధి నిలిచి ఉన్నారు కాబట్టి యెహోవా అబ్రహాముని దాటి వెళ్ళలేదు. మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఈ నూతన నెలలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ విషయం ఏమైనా దేవుడు జరిగించడానికి దేవుడు సమర్థుడైన వ్యక్తి. దేవుడు సమర్థుడైన దేవుడు. నీ అవసరం ఏదైనా సరే దేవుడు సమర్థుడు. అందువలన ఒక్కటి నీవు చెయ్యాలి. ఈ 3 వ్యక్తులు అక్కడికి వెళ్ళవలసిన వారే, కానీ 2 వెళ్ళిపోయారు. దేవుని సన్నిధిలో అబ్రహాము అక్కడే, దేవుడు అక్కడ నిలిచిపోయారు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నారు. అనేక క్వశ్చన్స్ మీకు తెలుసు ఏ క్వశ్చన్స్ అడిగారని. ప్రభువా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదవా? అయితే ఎక్కడికి వెళ్ళుచున్నారని అబ్రహాముకు తెలుసు. అబ్రహాం దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి కనుక ఈ దేవుడు ఈ దూతలు ఎక్కడికి బయలుదేరుతున్నారని అబ్రహాముకు తెలుసు.
ఏది దేవుని కార్యాలు జరగబోతుందో అబ్రహాముకు తెలుసు. సోదోముని దేవుడు నాశనం చేయబోతుందని అబ్రహాముకు తెలుసు. అందువలన అబ్రహాం దేవుని ఏం చేశారు, అక్కడ ఆపి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు మనం ఎంత అవసరములో ఉన్నదో దేవుడు చూస్తున్నారు. నీ కోరిక దేవుడికి చెప్పడమా, లేకపోతే నీవు ఎంత అవసరములో ఉందో అని దేవుడు ఈ రాత్రి కాల సమయం మనల్ని చూస్తారు. అబ్రహాముకు అక్కడ ఏ అవసరం అండి? అబ్రహాముకు అవసరముగా ఉన్నది తన సహోదరుడు కుమారుడైన లోతు భార్య బిడ్డలు సోదోములో నివసిస్తున్నారు. వారిని రక్షించాలని ఉన్న ఒకే ఒక పట్టుదల అబ్రహాముకు కలిగింది. అది గొప్ప అవసరముగా అబ్రహాము జీవితంలో తీర్చబడింది. అది తప్పనిసరిగా లోతు రక్షణ పొందాలి, లేకపోతే లోతు విడుదల పొందుకోవాలి. ఆ నాశనం అయిపోకూడదు. ఆ సోదోముని దేవుడు నశింప చేయబోతుంది. ఇదన్నీ అబ్రహాము తెలుసుకొనిచు దేవుని సన్నిధిలో నిలిచి ఉండట్టుగా మనం చూస్తున్నారు. దేవుని అనేక క్వశ్చన్స్ అడుగుతున్నారు. దేవా 50 మంది ఉండే నీవు నశింప చేస్తారా? లేదు. దేవుడు చెప్తున్నారు. మరలా అడుగుతున్నారు. 45 మంది ఉండే, 30 మంది ఉండే, 35 మంది ఉండే, ఆఖరికి 10 మందిలోకి వెళ్ళారు. ఎందుకు ఈ 10 మందిలోకి వెళ్ళారు తెలుసా? అబ్రహాం చూసినప్పుడు లోతు ఉంది, లోతు భార్య ఉంది, వారు కుమార్తెలు ఉన్నారు. ఓకే, వారితో కలిసి కొంతమంది అబ్రహాం లెక్క పెట్టారు. అయితే అట్లీస్ట్ 10 మంది నీతిమంతులైనా సోదోములో ఉందేమో అని అనుకొనిచు దేవునితో అడిగి సమాధానం పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూస్తే 27వ వచనం మనం చూస్తే అక్కడ మనం చూస్తున్నాము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదే అయిన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చూసారా? మొదటి దేవుని ఆపి దేవుని సన్నిధిలో నిలబడియారు అబ్రహాము. తర్వాత దేవునితో ఎలాగ తెగించుకొని మాట్లాడారు. దేవుడు నన్ను బూడిద చేసినా పర్వాలేదు, నా క్వశ్చన్స్ కు, నా ప్రశ్నకి దేవుడు ఒక్కవేళ కోపించుకున్నా పర్వాలేదు, కానీ నాకు అవసరమై ఉన్నది నా సహోదరుడు కొడుకైన కుమారుడైన లోతు తన కుటుంబము రక్షణ పొందాలి, వారు రక్షింపబడాలి, లేకపోతే వారు ఆ సోదోము నుండి బయటకు రావాలి, వారు నాశనం అయిపోకూడదు అని ఉన్న ఒకే ఒక ఆశ అబ్రహాము జీవితంలో కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం నా జీవితంలో ఏ ఆశ, ఏ అవసరముతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తున్నాం? అబ్రహాముకు కోరిక కాదు, అబ్రహాం అవసరం. తన సహోదరు కుమారుడైన లోతు తన కుటుంబము బయటకు రావాలి, వారు నాశనం అయిపోకూడదని ఉన్న ఆ ఒకే ఒక పట్టుదలతో దేవునితో అడుగుతున్నారు. అయితే మనం ఈ 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం చదివినప్పుడు, దేవుడు ఆ మైదానము పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతని తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం మనం ఏం అర్థం చేసుకోగలుగుతుందంటే, చూసారా 29వ వచనములో దేవుడు ఆ మైదానము వైపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నారు? అబ్రహాం దేవుని ఆపి నిలిచి దేవుని సన్నిధి అని ఉన్న ఆ గొప్ప భావముతో దేవునితో అనేక కార్యాలు అబ్రహాం మాట్లాడుతున్నారు. తన సొంత కుమారుడైన లోతు నశించిపోకూడదు అని ఉన్న ఒకే ఒక అవసరము దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నారు. అబ్రహాం లోతుని బట్టి సోదోములో దేవుడు బయటకు తీసుకురాలేదు, సోదోము నుండి బయటకు తీసుకురాలేదు, కానీ దేవుడు ఎవరిని బట్టి లోతుని బయటకు తీసుకొని వచ్చారంటే అబ్రహాముని బట్టి దేవుడు లోతుని బయటకు తీసుకొని వచ్చారు.
అబ్రహాము ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేయడానికి ఏదైనా ప్రత్యేకత ఉందా మన ప్రార్థనలో? దేవుని సన్నిధిలో నిలిచి మనం ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా నిలిచి ఉంటారు. తెగించుకొని మాట్లాడారు. దేవుడు నన్ను బూడిద చేసిన, నన్ను నశింప చేసినా పర్వాలేదు, కానీ నా కుమారుడైన లోతు తన కుటుంబము నశించిపోకూడదు. ఎంత ఆశ అండి! అది ఎంత అవసరముగా తన జీవితంలో తీర్చబడ్డారండి. ఆ అవసరము చూచి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును దేవుడు రక్షించినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈ రాత్రి కాల సమయం మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. వేరొక వ్యక్తిని కూడా చూపించాలని నేను ఆశిస్తున్నాను. మన ప్రార్థన దేవుని స్వాధీనపరుచుకున్న ప్రార్థనగా మారాలి. అబ్రహాం ప్రార్థన దేవుని మనస్సును స్వాధీనపరుచుకున్నారు గనక దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు. లోతును తన కుటుంబాన్ని దేవుడు నాశనం నుండి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. రెండో వ్యక్తిని నేను చూపించాలని ఆశిస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చదివినప్పుడు, 32 చాప్టర్ 32 32వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చదివినప్పుడు, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితే ఇప్పుడు నేను 2 గుంపులైతే నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొకట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 9 నుండి 12 వచనాలు మనం చూస్తే, యాకోబు కనాను దేశము వైపు తన భార్య పిల్లలను తీసుకొని కనాన్ దేశం వైపు వెళ్ళుచుండగా తన కలిగిన అన్ని ఆస్తులతో యాకోబు వెళుచున్నారు. ఆ వెళుచున్న ప్రయాణ మధ్యలో యాకోబు ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన? పశ్చాత్తాపముతో, లేకపోతే హృదయము విరిగి నలిగి. ఏశావు ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నారంటే, తన సహోదరుడైన ఏశావు ఏదైనా తన్ని చేస్తారేమో, చంపుతారేమో అనుకొనిచు హృదయము చీల్చుకొని ఒక ప్రార్థన. హృదయ అంతర్భాగము నుండి పశ్చాత్తాపముతో చీల్చుకొని ఒక ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే యాకోబు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో యాకోబు దేవునితో చెప్పుచున్న మాట, యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇసహాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్ద నుండి తిరిగి వెళ్ళము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా. తిరిగి వెళ్తున్నారు. కనాన్ దేశములకు తిరిగి యాకోబు ప్రయాణం చేస్తున్నారు. అయితే మనం అక్కడ చూస్తే 22వ వచనం, ఇక్కడ మనం చూస్తే 10వ వచనం మనం చూస్తే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చూసారా? నేను అపాత్రుడను. నా జీవితం చూస్తే, దేవా నన్ను ఇట్టి రీతిలో నీవు ఆశీర్వదించడానికి నేను అపాత్రుడను. అంటే నేను అన్నని మోసగించుకున్న వ్యక్తి,
నేను అపాత్రుడను ప్రభువా, నా జీవితంలో ఇంత ఆశీర్వాదం నేను అనుభవించడానికి ఏది నా జీవనంలో లేదు, కానీ నీవు నన్ను ఏర్పరచుకున్నాను. ఈ రాత్రి కాల సమయం అదే కదా మన జీవితంలో కూడా. మన జీవితంలో ఏదైనా ఉందా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఏదైనా గొప్పది మనకు చెప్పడానికి ఉందా? లేదు కదా. దేవుడు తన ఉచితమైన కృపను పెట్టి మనల్ని దేవుడు ఆశీర్వదించారు. కానీ ఆశీర్వదించిన తర్వాత యాకోబుకి ఏం కలిగిందంటే, తన హృదయ అంతర్భాగముల నుండి చీల్చుకొని మింగా పశ్చాత్తాపపడి, అపాత్రుడు ప్రభువా, నేను అయోగ్యుడు ప్రభువా, నేను ఏ మాత్రము దీనికి యోగ్యుడు కాదు ప్రభువా అని ఉన్న ఆ ఒక గొప్ప ప్రార్థన చేశారు. మనమైతే పడిన తర్వాత కానే కనపడదు, మనం పారిపోతాం. మనకు కష్టకాలం వచ్చినప్పుడు మనం దేవునితో మాట్లాడుతారు, మన దేవుని పాదాన్ని పట్టుకొని ఏడిస్తారు. అయితే దేవుడు ఇప్పుడు యాకోబుని మనకు చూపిస్తున్నారు. ఇక్కడ మరలా మనం ముందుకు వెళ్దాం, టైం మన ముందు లేదు గనక. ఇక్కడ మనం చూస్తే 26వ వచనం మనం చదివినప్పుడు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఇక్కడ 24, 25 కూడా మనం చదువుదాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడి, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఇక్కడ మనం చూస్తే యాకోబు యాబోకు రేవు దాటిపోయిన తర్వాత యాకోబు ఒండ్రిగా మిగిలిపోయిన సమయంలో ఎవరు వచ్చారంటే, మనుష్య రూపములో యెహోవైన దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో పెనుగులాడినప్పుడు ఒక్కరు మాత్రమే ఉంది. చూసారా, దేవునితో సమయం మనం గడుపుచున్న సమయం మనకు ఉందా? మనం ఒండ్రిగా దేవునితో గడిపించిన సమయం మన జీవితంలో ఉందా? ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. యాకోబు దగ్గరికి ఎప్పుడు దేవుడు వచ్చారంటే, యెహోవైన దేవుడు మనుష్య రూపములో యాకోబు దగ్గరికి, యాకోబు యాబోకు నది రేవు దాటిపోయి సమస్తము పంపించిన తర్వాత ఒండ్రిగా మిగిలిపోయినప్పుడు మరలా దేవునితో, దేవా నీ కార్యములకు నేను చూడాలి, దేవుని ప్రత్యక్షత చూడాలి, దేవా నీ ప్రామిసెస్, నీ ఆశీర్వాదాలు, దేవా నీ వాగ్దానములు నా జీవితంలో, నా కుటుంబంలో ఉంది, అది నేను చూడాలి, నేను అనుభవించాలి అని ఒండ్రితనములో యాకోబు మనసులో అనుకున్న సమయంలో ఎవరు యాకోబు దగ్గరికి వచ్చారంటే, యెహోవా అయిన దేవుడు యాకోబుతో పెనుగులాడుచున్న సమయంలో యాకోబు తన జీవితంలో జరిగిన దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే నన్ను విడు లేకపోతే నన్ను వదిలేమని ఉదయకాలం అయినప్పుడు ఆ మనుషుడు అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పారు? నేను నిన్ను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనను. హల్లెలూయా. నీవు ఒండ్రిగా ఉన్న సమయం, ఒకవేళ ఒండ్రివాడై తీర్చబడిన సమయంలో దేవుని ముఖంని వెదకిన ఎడల దేవుని దగ్గరికి వచ్చి నీతో దేవుడు కొన్ని కార్యాలు నీ జీవితంలో, కుటుంబంలో జరిగించాలని ఆశిస్తున్నారు. యాకోబుతో దేవుడితో ఏం చెప్పారంటే, నన్ను విడిచిపెట్టు, నన్ను పోనిమ్ము అని చెప్పినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. ఎంత పట్టుదలే అండి! జ్ఞాపకం ఉందా? ఈ 2020లో లేకపోతే 2021లో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు ఏమై ఉన్నదని జ్ఞాపకం ఉందా? ఈ రాత్రి కాల సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకో.
నూతన నెలలోకి మనం ప్రవేశించబోచుండగా దేవునితో అడుగుదాం. యాకోబు ఎట్టి రీతిలో పట్టుదల కలిగి ఒండ్రివారుగా మిగిలినప్పుడు ఎలాగ దేవునితో పోట్లాడి గెలుచుకున్నారో అట్టి రీతిలో ఈ రాత్రి కాల సమయం మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండి, దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన సమయం మన ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నారు, మంచిదే. మనం అనేక కూడిగకి మనం ఇలాగ వస్తున్నా, మంచిదే. ఇంక ఒకవేళ ఓపెన్ అయితే చర్చిలో కూడా మనం వస్తాం, మంచిదే. కానీ యాకోబు ఒండ్రిగా మిగిలినప్పుడు, ఒక్కడుగా మిగిలిపోయినప్పుడు దేవునితో మాట్లాడిన, దేవునితో అనుభవించిన కార్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఒండ్రిగా ఉన్న ఒక సమయం, లేకపోతే దేవునితో సెపరేట్ గా ప్రత్యేకమైన ఒక సమయం మన దేవునితో కూడా మనం ఉన్న ఎడల తప్పనిసరి ఈ రాత్రి కాల సమయం దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవుడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన దేవుడు మనకు ఈ రాత్రి కాల సమయం దేవుడు ప్రత్యక్ష దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఎందుకు ఆశీర్వదించావంటే తన జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ గుర్తు పెట్టుకొని దేవునితో అడిగారు ఆ రాత్రి కాల సమయం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం ఒకసారి మన వాగ్దానములు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవునితో మాట్లాడి ఉన్నారు. అబ్రహాం చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసి దేవుడు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం మన ప్రతిదినము ప్రార్థన చేస్తారు కదా, మన ఐదుగురు వ్యక్తుల కొరకు, మన ఫ్యామిలీస్ కొరకు, మన ఇంటి పక్కన ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నారు. అయితే మనకు సొంత కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొందాలని ఉన్నది ముఖ్యమైన ఒక ప్రార్థనగా మారాలని. కుటుంబంలో భర్త రక్షణ పొందినప్పుడు భార్య పొందలేదేమో, భార్య రక్షణ పొందిన భర్త పొందలేని వారు ఉన్నారేమో, లేకపోతే బిడ్డలు మారు మనసు పొందలేదేమో, లేకపోతే తల్లిదండ్రులు మారు మనసు పొందలేదేమో, వారినే మనం రక్షణ అనుభవంలోకి నడిపించాలి. అబ్రహాముకు కలిగిన అవసరం చూసారా, ఇక్కడే మనం చూస్తే యాకోబుకు ఇదెంతో అవసరమై ఉన్నది. నాతో నీవు చెప్పి ఉన్న ప్రతి వాగ్దానములు నా జీవితంలో నెరవేర్చబడిన వరకు నేను నిన్ను విడువను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం మన అవసరం ఏమై ఉన్నది, మన కోరిక ఏమై ఉన్నదని దేవుడు అడగట్లేదు. నీ అవసరం ఏమై ఉన్నది. ఆ భిక్షగాడు ఏం చేశారు? భిక్షే అడిగారు. తనకు అదొక్కటే తెలుసు, జీవితకాలం అంతా భిక్ష పొందుకోవాలి, అలాగే ఎవరో మోసుకొని వచ్చాలి, ఎవరి సహాయముతో జీవించాలి, ఇంకా తన జీవితం అంతా కష్టముతో ఉండాలి, ఆ భిక్షలో వచ్చిన దానితోనే జీవించాలి. కానీ పేతురు, యోహాను దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు. వారికి తెలుసు ఆ భిక్షగాడికి ఏం కావాలని. ఈ రాత్రి కాల సమయం దేవుని ప్రత్యక్షత మనం కలిగినప్పుడు ఆ అబ్రహాము చూశారు, దేవుడు సోదోము పట్టణమును నాశనం చేయబోతుంది. ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉందాం. దేవుడు తప్పనిసరిగా మన జీవితాన్ని దేవుడు మార్చి నూతనమైన రీతిలో, నూతన నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపబెట్టినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఉన్న ఆ అవసరములు దేవుడు నెరవేర్చి నూతనమైన వాగ్దానములతో మన జీవితాన్ని దేవుడు నింపి, అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసిన దేవుడు మన ప్రార్థన కూడా జ్ఞాపకం చేసి యాకోబుకి ఇచ్చిన వాగ్దానములు దేవుడు జ్ఞాపకం చేసిన ప్రకారంగా ఆ యాకోబుని దేవుడు ఆశీర్వదించిన రీతిలో మనను జీవితంలో కూడా ఆశీర్వదించి మనకు మాత్రం కాదు అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా మన జీవితం తీర్చబడ్డానికి ఆ యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చారు. హల్లెలూయా. ఆ యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చి గొప్ప దేశముగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందువలన దేవుని బిడ్డలారా, అనేక మందికి ఆశీర్వాదం కలిగిన బిడ్డలుగా నూతన నెలలో ప్రవేశించాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దేవుడు తప్పనిసరిగా మన ఆ కోరికను, మన ఆశను దేవుడు నెరవేరించి, దేవుడు అవసరములు దేవుడు చూచి నెరవేర్చినట్టుగా మన ప్రార్థనతో ఉందాం. దేవుడు వాక్యములు దీవించును గాక.